హాయ్ అండి. నేను మీ రామ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవీఎల్ క్రియేషన్స్. అందరికీ కార్తీక పాడ్యమి, ఆఖరి పాడ్యమి శుభాకాంక్షలండి. అందరూ ఉదయాన్నే లేచి దీపాలైతే వదులుంటారు కదండీ! నేనైతే ఇలా ఇంటికాడ అయితే దీపాలైతే వదులుకున్నామండి. చెరువు దగ్గరికెళ్ళి వదులుకోవడానికైతే మాకు కుదరదు. మీరు ఎన్ని గంటలు లెగిసి చేసుకున్నారన్నది కామెంట్ చేయండి. నేనైతే 3:30కి లెగిసానండి. ముందైతే ఇలా బయట తులసమ్మ దగ్గర పూలమ్మని పెట్టుకుని మట్టితో చేసుకుని దాని తర్వాత వాటర్ని ఇలా టబ్లో వేసుకుని దీపాలైతే వదులుకున్నానండి. కొన్ని దీపాలు వెలిగించి వదిలేటప్పటికి కొన్ని దీపాలైతే కొండెక్కిపోయినాయండి. ఇంకేం చేసేది ఏం లేదని నేనైతే నార్మల్గా అలా వెలిగించుకుని వదిలేసుకున్నానండి. మీరు ఇలాగే చేసుకుంటారా? లేకపోతే చెరువు దగ్గరికి వెళ్తారా? నేనైతే ఇలాగే ప్రతి ఏడు ఇలాగ ఇంటికాడే వదిలేసుకుంటామండి. అలానే పూలి పూలమ్మ తల్లికి కూడా ఇంటికాడే పెట్టుకుంటామండి. అట్టులు వేసి ఒక మూలను పెట్టి దీపం పెట్టుకుని దాని మీద అయితే గిన్నెన్నా ఏదన్నా బోర్లించుతామండి లోపల దేవుడి గదిలోని. అలాగా అప్పుడు పూలమ్మ తల్లి కూడా అలా బోర్లించేదంట కదా, అలా బోర్లిస్తాం ఆవిడకి ఇప్పుడు. చూసారు కదండి కాంతివంతంగా ఎంత బాగుందో దీపాలు కాంతిలో తులసమ్మ. ఎన్ని చేసుకున్నా ఎన్ని లైటింగ్లు పెట్టుకున్నా మనకి ఈ కార్తీక మాసంలో కార్తీక దీపాల వెలుగైతే చాలా బాగుంటుంది కదండీ! ఎంతమందికి వెలుగైతే ఇష్టం అన్నది కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఇలా ఉదయాన్నే చీకట్లో ఆ వెలుగు చాలా బాగుంటుంది కదా! అందుకే కొంచెంసేపు లైట్లు ఆర్పేసుకొని నేను ఆ వెలుగులో అయితే చాలాసేపు కూర్చుంటాను అలాగే. నెక్స్ట్ బయట అయిపోయిన తర్వాత లోపల కూడా అన్నీ రెడీ చేసేసుకుని దీపారాధన చేసుకుని పూజ చేసేసుకున్నానండి లోపల కూడాని. ముందైతే అన్నీ చేసేసుకుంటాను. ఏది మర్చిపోతాను అని అనుకుంటాను కానీ అలా ఏదోటి మర్చిపోతానండి. ఈరోజు ఉసిరికాయ దీపం పెట్టుకుందామని మర్చిపోయానండి. లాస్ట్‌లో గుర్తొస్తే మళ్ళీ పెట్టుకున్నాను అప్పుడు. ఇక్కడ కూడా లైట్ ఆర్పేసి చూపిస్తాను చూడండి. ఎంత బాగుందో కదా మా మందిరం. దేవుడి గది అంటే నాకు ఇలా బాగా డెకరేషన్ చేసుకోవడం అయితే చాలా ఇష్టమండి. అంతేనండి. మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ మార్గశిర మాసం శుభాకాంక్షలండి. మీరు మీ పిల్లలు సంతోషంగా ఉండాలని ఈ వీడియోని ఇప్పటితో క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.